హైదరాబాద్ బాచ్పల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఇన్నోవేట్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, ఎన్ఐహెచ్ఓసి స్కూల్ డైరెక్టర్ సంపత్ రెడ్డి ప్రిన్సిపల్లు హాజరయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇంజనీరింగ్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో విద్యార్థులకు పలు కొత్త ఆవిష్కరణల సమూహాన్ని సృష్టించడమే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ ఇన్నోవేటివ్ ప్రాజెక్టు ఐడియాలో పాల్గొనేందుకు 9 ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నట్లు స్కూల్ ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు. ఈ ప్రోగ్రాంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెమెంటోలను అందించారు. Decorative plants, but some vegetables we chose like mint, okra, potato, sorry, tomato. Do you enter this plant? What the solution is that? We made some bowls. We inserted these elders. The problem we had was they were overlapping. So the roots. ఈ స్కూల్కి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. మేము యాక్చువల్గా చేసే రీసెర్చ్, ఆ రీసెర్చ్ని నుంచి వచ్చి ఇక్కడ ఈ పిల్లలతో దాదాపుగా మార్నింగ్ గంట నుంచి 1 గంట దాకా వాళ్ళు చేసినటువంటి అన్ని ప్రాజెక్టులు చూసిన తర్వాత మన ఇన్వాల్వ్మెంట్ కానీ దాంట్లో వాళ్ళు క్రియేటివిటీ కానీ ఎంత ఉందో అందుకని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ పోయాను ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని కూడా. చాలా సంతోషం వేసింది. యంగ్ మైండ్స్ ఎంత వైబ్రెంట్గా ఎంత చక్కగా వాళ్ళు ప్రాజెక్ట్ని వివరించారో దాని వెనుక ఆ టీచర్స్ యొక్క కృషి అనేది కూడా ఎంత ఉన్నదో తెలుస్తుంది. ఎంతో బాగా వాళ్ళు పిల్లల్ని తీర్చిదిద్దారు. ఆ టీచర్స్ ఆ డిసిప్లిన్ అవన్నీ నేర్పించి వీళ్ళ చాలా క్రియేటివిటీ ఆ తల్లిదండ్రుల యొక్క ప్రోగ్రాం కూడా దాని బాగా కనపడింది నాకు. ఈ స్కూల్కి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. మేము యాక్చువల్గా చేసే రీసెర్చ్, ఆ రీసెర్చ్ని నుంచి వచ్చి ఇక్కడ ఈ పిల్లలతో దాదాపుగా మార్నింగ్ గంట నుంచి 1 గంట దాకా వాళ్ళు చేసినటువంటి అన్ని ప్రాజెక్టులు చూసిన తర్వాత మన ఇన్వాల్వ్మెంట్ కానీ దాంట్లో వాళ్ళు క్రియేటివిటీ కానీ ఎంత ఉందో అందుకని చాలా క్లీన్గా